మనం దానిలో ఏం చేసినామండి, పసుపు పెట్టినాం. పసుపు ఆల్మోస్ట్ ఆల్ నేను ప్రతి బెడ్లో ఎడ్జ్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టినా అండి. దగ్గర 6.5-7 క్వింటాళ్ళ పసుపు పండించినండి దానిలో. ఆ పసుపుకు ఒక్కటి నాకు 2,20,000 నాకు డబ్బులు వచ్చినాయండి. దానిలో 1,80,000 రూపాయలు విత్తనం అమ్మితే వచ్చినాయి. ఒక 60-70 నేను పసుపు చేసుకుంటే అమ్మినండి. మళ్ళీ నేను 2 ఎకరాలకు విత్తనానికి వాడుకున్నానండి. దానిలోని అరటి గెలలు నేను డజను 100 నుంచి 80 నుంచి 100 నడమ అమ్మినానండి. నేనే డైరెక్ట్ కస్టమర్స్ని దేవులాడి పెట్టుకున్నా. నేను మీడియేటర్కి ఇయ్యలే కాబట్టి నా గెలలు ఏం రేటు పోయింటో లెక్కేసుకోండి. అదే ఒక రైతు బేగం బజార్ కాదు, మన కూరగాయల బజార్ ఉంది కదా, పండ్ల అమ్మే బజార్, ఆడికి తీసుకపోతే 140 నుంచి 400 రూపాయలు ఒక గెల పోతుంది మార్కెట్ను బట్టి. అట్లనే పప్పాయి 20 రూపీస్ నుంచి 30 రూపీస్ నడమ పోతుంది, లేకపోతే 17-15 రూపీసే పోతుంది కొత్తపేట మార్కెట్లో. దానికి కూడా మనం ఓన్ కస్టమర్స్ పెట్టుకొని, ఇప్పుడు మాకు మునక్కాయలకు కానీ పప్పాయలకు కానీ చాలామంది షాద్నగర్, జడ్చల్ల ఇట్లకెళ్ళి ఉన్నోళ్ళు సండే రోజు సాటర్డే రోజు వచ్చి నాకు కొనుక్కొని పోతుర్రండి. ఈయన్నే కొనుక్కొని పోతారు. అది ఇంకా డెవలప్ కావాలి. ఇంకా ఇటువంటి మీటింగ్లు పెట్టి ఇంకా ప్రాచుర్యం చేసి ఈ మీడియా పుణ్యం అని చెప్పి, శ్రీనివాసరెడ్డి పుణ్యమా అని చెప్పి ఇంకా చాలా ప్రాచుర్యంలోకి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ ఏడు దాకా వస్తున్నాడు, రైతు డోర్ దాకా వస్తున్నాడు. అవి మనం అమ్ముకోవడం వల్ల ఎక్స్ట్రా లాభం వస్తున్నది. మునక్కాయలు నేను ఇవాళ 5 రూపాయలకు ఒక మునక్కాయ ఇస్తున్నానండి. ఆల్మోస్ట్ అలా ఒక వారంలో దగ్గర 1000 మునక్కాయల పైన అమ్ముతున్నానండి. ఇంకా మునక్కాయలు అమ్మలేని పరిస్థితి వస్తే ఎండబెట్టి విత్తనం తీసి విత్తనం రెడీ చేసుకుంటున్నామండి. టమాటాలు అమ్ముకుంటున్నాం, అమ్మకపోతే కోసి దానిలో నుంచి విత్తనం తీస్తున్నామండి. బెండకాయలు అమ్ముకున్నంత అమ్ముకుంటున్నాము, అమ్ముకొని మిగిలితే విత్తనం తీస్తున్నామండి. పుండుకూర అంటే గోంగూర ఎర్ర గోంగూరలో ఒక మహత్వం ఉందండి. అంటే అది మంచిగా మొలిసిన తర్వాత విత్తనం వస్తుంది. విత్తనం తీసుకుంటున్నాం. ఫ్లవర్ను విత్తనం తీసుకున్న తర్వాత ఆ ఎర్రటివి రెమ్మలు ఉంటాయి, ఆ రెమ్మలను మొత్తం ఎండబెట్టి ఛాయ్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి ఫ్లేవర్తోనే ఛాయ్ వస్తుంది. కొంచెం బెల్లమో తేనె వేసుకొని వేడి నీళ్ళలా వేస్తే చాలా మంచి ఫ్లేవర్తోన గోంగూర ఛాయ్ చాలా మంచిగా ఉంటుంది. అది అలవాటు చేస్తున్నాం. మునగ ఆకును కూడా అమ్ముకుంటున్నాం. అట్లనే అవిసె పూలు వస్తాయండి. ఆ పూలతోనే కూడా పాలకూర కర్రీ చేసుకుంటున్నట్లు మంచిగా కర్రీ చేసుకోవచ్చు. అది కూడా అలవాటు మేము ఇవన్నీ రైతులతోన మాట్లాడుతూ, వినియోగదారులతోన మాట్లాడుతూ, విజయరామ్ గారి మాటలతోన, మా మాటలతోన, పాలేకర్ గారి మాటలతోన, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు అరుణమ్మ చెప్పినట్టు ఇక్కడ స్టేజ్ మీద చెప్పడం వల్ల దీని విలువలు చాలామంది కస్టమర్స్కి తెలిసి అవన్నీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. దాని ద్వారా ఎంత ఆదాయం వస్తున్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి. నాకు ఆల్మోస్ట్ 7 to 8 lakhs పర్ ఎకర్ ఇంక్లూడింగ్ వెజిటబుల్స్ మనం తీసి చూపించినామండి. ద వరెస్ట్ కేస్ 3.5 lakhs వచ్చినాయి అనుకుందాం. 3 lakhs వచ్చినాయి అనుకుందాం. నెలకి ఎన్ని వచ్చినట్టు 50,000 రూపాయలు, 12/5 లక్షలు అనుకుంటే నెలకు 50,000. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా అండి. మీరు హైదరాబాద్లో కానీ మహాపట్టణాలలో ఎక్కడున్నా సరే 1,00,000 రూపాయలు సంపాదించేతోడు ఈక్వల్ ఇంటూ ఊర్లో 50,000 సంపాదించేతోడే గ్రేట్ అంటున్నాను. ఎందుకొరకంటే హైదరాబాద్లో నువ్వు సినిమా చూడాలంటే 500 కావాలా, అదే మా జడ్చల్లోకి వచ్చి సినిమా చూడాలంటే 50 రూపాయలు. అలా మంచి వాతావరణం, సూపర్ వాతావరణంలో ఉంటున్నామండి. ఏమీ కాలుష్యంలో కాదు. ఏం కాపాడుతున్నాం తెలుసా అండి? వ్యవసాయంతోన భూమాతను కాపాడుకుంటున్నాం. ఫస్ట్ నేలమా తల్లిని కాపాడుకుంటున్నాం. రెండోది ఏం కాపాడుతున్నాం? గోమాతను కాపాడుకుంటున్నాం. ఎందుకంటే మనమంతా గో ఆధారిత వ్యవసాయం చేస్తామని అంటున్నాం. మీరందరూ కూడా దయచేసి అది వ్యాపారంగా చూసేటట్టు ఉంటేనేమో మంచి ఆవులు తీసుకొచ్చి ఒక డైరీ ఫామ్ పెట్టి 2 రకాల లాభం పొందొచ్చు. కాదురానైనా నాకు అంత వద్దులే, నాకు పుణ్యం చాలు అనుకుంటే కటిక దుకాణానికి పోయే ఆవు సంత కొయ్యి మీరు కొనుక్కొచ్చుకోండి. 10,000, 5,000, 12,000 దొరుకుతుంది ఒకటి. కటిక దుకాణానికి పోయే ఆవుని రక్షించిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ అది ఎంబడే ఇట్లా దీవిస్తుంది, అరే బాబు అనేది చూస్తుంది ఇట్లా నీకు, అరే నన్ను రక్షించినవరా బాబు అని. అది రక్షించినది వచ్చి ఏం చేస్తుంది, నీకు చాలా హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది. దాని పెండ మూత్రం చాలు నీకు. అట్లా గోమాతను రక్షించుకుంటున్నాం. మూడో ఏం జరుగుతుంది ముఖ్యంగా అనంటే, ఈ
చుట్టూన్న వాతావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని, పర్యావరణాన్ని కాపాడుతున్నాం. అదెంత మంచిది అండి. ఈ నేషన్కి దీనికి ఏమి ఇస్తున్నావు? మీకు ఒక మంచి పర్యావరణాన్ని ఇస్తున్నాం. ఒక రైతుగా పర్యావరణాన్ని ఇస్తున్నావు. నాలుగోది బహత్తరమైనది, అవసరమైనది, నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావు. నువ్వు చెట్ల నడుమ ఉంటున్నావు, మంచి ఆక్సిజన్లు ఉంటున్నావు, మంచి భోజనం చేస్తున్నావు, నీ పిల్లలు మంచి భోజనం చేస్తున్నారు. హాస్పిటల్ ఖర్చులు మొత్తం తగ్గిపోతున్నాయి నీకు 3-4 నెలలల్లో. ఇవాళ మాకందరికీ ఇవి తెలియక నేను ఇవాళ చైతన్య పరిచయం చేస్తూ ఒక మాట అన్నాడు, సార్కు ఆరోగ్యం బాగాలేకుంటే వచ్చింది. 35-40 ఇయర్స్ నుంచి నేను డయాబెటిక్ పేషెంట్. నేను చెప్పుకుంటే కానీ తెలియదు ఎవరు. నా ఆహారం నన్ను ఇప్పటిదాకా కాపాడుతూ వచ్చింది. లేకపోతే ఎప్పుడో 10 ఏళ్ళ కిందనో 15 ఏళ్ళ కిందనో బైపాస్ చేయాలి. అది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా నాకు మా కుటుంబ సభ్యులకు కానీ ధైర్యం ఉంటే నేను ఇప్పుడు కూడా బైపాస్ను పాస్ చేయొచ్చు. ఊకోరు కదా, ఇంట్లో పరిహారం లేపుతారు కాబట్టి ఏదో అటెండ్ కావాలి దానికి. అంటే ఈ ఆహారంలో అంత మహత్యం ఉంది. నిన్న డాక్టర్కి పోతే అదే అంటుండు, సార్ నేచర్ ఈజ్ గ్రేట్, మీరు నేచర్లో బతుకుతున్నారు కాబట్టి మీకు అసలు నాకేం సిమ్టమ్స్ లేవండి. అసలు నేను ఆశ్చర్యపోతున్నా ఏంటి అని. ఆ టెస్టులు చేస్తే బయటకు వచ్చి. సో ఆ విధంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. 4 అయినాయండి బెనిఫిట్స్. 5వది ఆదాయం కూడా పొందుతున్నారు కదా. నేను చెప్పిన ప్రకారంగా మీరు నెలకు 50,000 సంపాదించిన ఆదాయం పొందుతున్నారు కదా. 5 పనులు అవుతున్నాయి. ఇంకొక మంచి పని చేస్తున్నామండి మనం. అది గవర్నమెంట్కు ప్రతి కారుకు 1 ఎకరకు 15,000 రూపాయలు మిగిలిస్తున్నామండి. అదే సార్ మనం గవర్నమెంట్ ఎందుకు పైసలు మిగిలిస్తున్నాం అంటే, ఎందుకొరకు అంటే మనం ఫర్టిలైజర్స్, సబ్సిడీ ఫర్టిలైజర్స్ కొంటలేం. 3 సంచుల యూరియా, 4 సంచుల డిఏపికి మన గవర్నమెంటు ఒక్కొక్క సంచికి 2,000 రూపాయలు, 1,800 నుంచి మొదలు పెట్టుకొని 2,400 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ కూడా మనం వాడుకుంటలేం. ఇప్పుడు గవర్నమెంట్ మనకు రుణపడి ఉందా, మనం గవర్నమెంట్కు రుణపడి ఉన్నామా? మేము రైతులము, జై కిసాన్ అని అనిపిస్తున్నాం. జై జవాన్ బార్డర్లో కాపాడుతున్నాడు, మేము ఈడ కాపాడుతున్నామండి. మనకు గవర్నమెంట్ సహకారం చేయాలన్నా వద్దా? మనం ఈ వేదికల ద్వారా గవర్నమెంట్ని అడుగుదాం, మనం మీరు మాకేం చేస్తున్నారు అని. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తీసుకొస్తున్నది రైతుల కొరకు. అది మన తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కొంత బాగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అందుకొరకు అక్కడ సహాయ సహకారాలు బాగా అందుతున్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి. ఇది ఎప్పుడైతే ఆలంబన రైతులకు దొరకడం మొదలు పెడుతుందో 6 విధాలుగా మనం ఈ పర్యావరణానికి, ఈ వాతావరణానికి, ఈ ఆరోగ్యానికి, ఈ ఆదాయానికి మనమందరం పనిచేస్తున్నాం. అందుకొరకు మీరందరికీ నేను ఒక నమస్కారం ప్రత్యేకంగా చెప్పిన. దీనికంతా మీరు భాగస్వామ్యం అవుతున్నందుకు ఆ నమస్కారం అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.